సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం విజయవాడలో ఉన్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ వెళ్తున్నాం అంటే మనకి విజయవాడలో 72 ఫీట్స్ మట్టి విగ్రహం అయితే తయారు చేసిరంట. సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాము. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నేనైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాను, చూడొచ్చు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆ, అది భవానీపురంలో ఉందంట. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఆ భవానీపురం దగ్గరికి పోవాలి. సో ఆ పక్కనే భవానీపురం ఆ, అనే ఏరియాలో పెద్ద గ్రౌండ్ లో, ఓపెన్ గ్రౌండ్ లో చేశారంట. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం నడండి. సో నేనైతే ఆటోలోనైతే బయలుదేరాను. సో ఆటో అతనికి చెప్పాను ఇట్లా గణేశుని దగ్గరికి పోవాలని భవానీపురం. సో ఆయనకి ఐడియా వచ్చిందనుకుంటా. సో తీసుకెళ్ళడానికి ఛార్జెస్ ఎంత అంటే 70 రూపీస్ తీసుకోండు. సో బార్గెన్ చేసి 60 రూపీస్కి ఓకే చేసినాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తీసుకుపోతుండు. సో మనకు తెలియదు కదా రూట్లు, అండ్ మనం విజయవాడకి కొత్త కదా, సో మనకు తెలియదు రూట్స్. సో ఆయన అయితే తీసుకుపోతుండు. సో కొంచెం దూరం వెళ్ళగానే ఆయన ఏమి అంటే ఆయనకి కన్ఫ్యూజ్ అయిందనుకుంటా రూటు. సో అందుకే నేను ఖచ్చితంగా అడిగిన, మీకు విగ్రహం తెలుసా లేదా, ఆ ప్లేస్ తెలుసా లేదా అని అడిగితే ఆయన వేరే ఆటో అతనికి, అంటే వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, ఆటో అతనికి ఆయనకు అడిగి కన్ఫర్మేషన్ తీసుకొని సో నన్ను అయితే డ్రాప్ చేసిండు. సో సేఫ్గానే డ్రాప్ చేసిండు. సో మీరు వీడియోలో చూడండి, ముందు ఆయన వేరే ఆటో అతనికి అడుగుతాడు అడ్రస్, ఎందుకంటే ఆయనకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిందంట. సో చూడండి. సో చూశారు కదా, ఆయన కన్ఫర్మేషన్ తీసుకుండు వేరే ఆటో డ్రైవర్ నుంచి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదా విజయవాడలో. సో చాలా ఘోరంగా వచ్చినాయి ఫ్లడ్స్. సో అదైతే ఇప్పుడు క్లియర్ చేస్తున్నారు. మీరు వర్క్స్ అయితే చూసుకోవచ్చు. ఇదంతా స్క్రాప్ అదే ఇండ్లల్లో మొత్తం వాటర్ వచ్చేసి సామాన్ అంతా ఖరాబ్ అవుతుంది కదా. సో అదంతా గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని చేస్తారు వర్క్స్ అయితే. సో చూసుకోవచ్చు వర్క్స్, చాలా క్రెయిన్స్, అండ్ ఇంకా అక్కడ ఫ్లడ్స్ ఇంకా ఎఫెక్ట్ అవుతూనే ఉన్నారంట. చాలామంది పబ్లిక్ ఇప్పుడిప్పుడే కోలుకుంటారంట. సో ఆ విషయం కూడా ఆటో అన్న చెప్పిండు. సో కొంచెం బాధాకరంగానే ఉంది ఆ విషయంలో. పాపం చాలా ఇబ్బంది పడ్డారు విజయవాడ ప్రజలు. సో అవి మాట్లాడుకుంటానైతే విగ్రహం దగ్గరికి అయితే చేరుకున్నాను. సో మనం ఇక్కడ విగ్రహం దగ్గరకు అయితే వచ్చేసినాం. 72 ఫీట్స్ మట్టి విగ్రహం అయితే చేసిరు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ భవానీపురంలో ఉన్నాము. సో లోపలికైతే ఎంట్రీ కొడదాం. సో ఈ విగ్రహం గురించి అయితే చాలా చరిత్ర అయితే ఉంది. సో ముందు మాట్లాడుకుందాము మనము. సో లైటింగ్ అయితే మస్తు రెడీ చేసిరు. సో చూస్తారు కదా, వాటర్ అయితే బాగా తగ్గిపోయినాయి. ఆ రోజు అయితే చాలా ఉండే, వీడియోలో మనం ఇన్స్టాలో బాగా వైరల్ అయింది కదా. ఇక్కడ అంతా వాటర్ ఉండే. సో ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి, ఇంకా తగ్గాలి. ఈ ప్లేన్ గ్రౌండ్ ఉంటుందంట, కాకపోతే మొత్తం వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో లైటింగ్ బాగా సెట్ చేశారు ఇక్కడ, చూడండి. నైట్ టైంలో వస్తే కూడా ఇంకా బాగా ఉంటుంది అనుకుంటాను, నాకు తెలిసి జబర్దస్త్ ఉంటుంది. సో మనం మిడ్ ఆఫ్టర్నూన్ వచ్చినాము. మనము లైటింగ్ గీటింగ్ ఏం ఉండదు ఇప్పుడు. సో మనం ఇక్కడ షో ఇప్పి పోదాం. సో ఇగో విగ్రహం దగ్గరకు వచ్చేసినాం మనం. అదిగో వినాయకుడు భలే ఉండు. ఎండ మాత్రం చంపుతుంది. ఎండ సాగుడుతుంది ఎండ అయితే. ఇంకా లైటింగ్ సెట్ చేస్తారు, ఎందుకంటే వాటర్ తగ్గిపోతున్నాయి కదా అని లైటింగ్ ఇంకా సెట్ చేస్తారు.
మన దగ్గర ఖైరతాబాద్ గణేష్ ఎట్లనో ఇక్కడ ఈ గణేష్ అట్లా. సో చూస్తారు కదా, ఖైరతాబాద్ గణేష్ కన్నా పెద్దగా ఉంది ఇది. జై జై జై. వీడియో 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 వీడియో. बोलो गणेश महाराज की जय. బాబా బాబా బా, రెండు కళ్ళు అసలు చాలట్లేవు ఈ విగ్రహాన్ని చూస్తుంటే. చూస్తారు కదా, బాలరాముడు కూడా ఉన్నాడు ఇక్కడ, కొత్తగా పెట్టిరనుకుంటా బాలరాముడు విగ్రహం. సో చూస్తారు కదా, విగ్రహం అయితే ఎంత పెద్దగా ఉందో. అసలు రెండు కళ్ళు అయితే చాలట్లేవు. మట్టితోటి ఇంత పెద్ద విగ్రహం అంటే చాలా గ్రేట్. బాబా బాబా బా. అండ్ ఇక్కడ కొన్ని వాటర్ అయితే ఉన్నాయి. సో ఈ వాటర్ వల్ల కూడా చాలా ఇబ్బంది అయిందంట వీళ్ళకి కొన్ని వర్క్స్ చేయడానికి. సో తొందరగా దేవునికి అయితే మొక్కుకుందాము, ఈ వాటర్ అన్నీ పోయి విజయవాడ ప్రజలందరూ మంచిగా సుఖ శాంతులతో ఏ కష్టాలు లేకుండా మంచిగా ఉండాలని కోరుకుందాము. సో నేను ముందే చెప్పినా కదా, ఈ గణేశునికి కొంచెం చరిత్ర ఉందని. సో ఈ గణేశుని డొండి గణేష్ కూడా అంటారంట. అండ్ వీళ్ళ సేవా సమితి వచ్చేసి డొండి గణేష్ సేవా సమితి. అండ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మట్టి వినాయకుడు. సో ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 50 రోజుల నుంచి 60 రోజులు పట్టిందంట. సో అక్కడున్న వాళ్ళు చెప్పారు, సేవా సమితి వాళ్ళు. సో ఈ విగ్రహం వీళ్ళు స్టార్ట్ చేసింది 2015లో స్టార్ట్ చేశారంట ఫస్ట్ విగ్రహం పెట్టడం. సో ఫస్ట్ విగ్రహం 63 ఫీట్స్తో స్టార్ట్ చేశారంట 2015లో. అండ్ 2016లో 72 ఫీట్స్ గణేష్ పెట్టిరంట మట్టి విగ్రహము. సో వీళ్ళు డొండి గణేష్ సేవా సమితి నుంచి. అండ్ ఈ విగ్రహానికి పనిచేసిన వర్కర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు ఒడిస్సా, రాజస్థాన్, గుజరాత్ ఇక్కడి నుంచి అయితే వచ్చిరంట. ఈ విగ్రహాన్ని మొత్తం పూర్తి చేయడానికి 80 to 85 పీపుల్స్ అయితే వర్కర్స్ అయితే దీనికి కేటాయించారంట. అండ్ ఈ విగ్రహానికి కాస్ట్ వచ్చేసి 1.5 crores అయిందంట ఈ విగ్రహానికి మొత్తం ఖర్చు. అండ్ ఇది వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ కంటే 2 ఫీట్స్ పెద్ద ఇది. సో మన తెలంగాణలో ఖైరతాబాద్ ఉంటుంది కదా, సో దానికన్నా ఈ విజయవాడలో ఉన్నది మట్టి విగ్రహమే అతిపెద్ద విగ్రహము. సో అందుకే అతిపెద్ద మట్టి విగ్రహం అని పేరు పొందింది ఈ డొండి గణేష్ అనే విగ్రహము. అసలు విగ్రహానికి హ్యాండ్స్ ఆఫ్, అసలు ఎవరు చేసిరో కానీ వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్. అసలు చాలా గ్రేట్. అండ్ ఇంకోటి స్పెషల్ ఏంటంటే, మీరు గమనించారో లేదో, విగ్రహం వెనకాల ఒక చక్రం అయితే ఉంది కదా, అది ఏంటంటే అమరావతి చక్రం అంట. అది అక్కడ ఉన్న సమితి వాళ్ళు చెప్పారు, సేవా సమితి వాళ్ళు. అమరావతి చక్రంకి అంటే నిదర్శనంగా అదైతే పెట్టిరంట ఆ చక్రాన్ని. అంటే అమరావతి ఇప్పుడు అయితే స్టార్ట్ అయింది కదా, చంద్రబాబు గారు ఇప్పుడు అధికారంలో వచ్చారు కదా. సో మళ్ళీ అమరావతి అనే వర్క్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో మంచిగా అమరావతి డెవలప్ అవ్వాలని సో ఆ విధంగా అమరావతి చక్రంని అయితే ఆ విగ్రహానికి పెట్టారు. సో ఆ విగ్రహానికి ఉన్న స్పెషాలిటీ అండ్ ఆ చక్రంకి ఉన్న స్పెషాలిటీ అది. దేవుడు ఏం చేపిస్తాడు. అండ్ స్వామివారి లడ్డు గురించి మాట్లాడుకున్నట్టయితే 72 kgs లడ్డు అంట. అండ్ లాస్ట్ ఇయర్ లడ్డు అయితే 4 lakhsకి వేలంపాట అయితే అయిందంట. సో విగ్రహం గురించి మాట్లాడుకున్నట్టయితే రైట్ సైడ్లో వారాహి
అవతారంలో అమ్మవారు అయితే కూర్చున్నారు. అండ్ ఇంకోటి లెఫ్ట్ సైడ్లో బాలరాముడు అయితే విగ్రహం పెట్టారు, బాలరాముడు విగ్రహం. సో మనకు అయోధ్యలో కొలువు తీరిండు కదా, సో ఆ విధంగానే బాలరాముడు విగ్రహం అయితే పెట్టారు. అండ్ ఈ గణేశుని గురించి మాట్లాడుకున్నట్టయితే అసలు ఈ గణేశుని గురించి నాకు అడిగితే అసలు మాటలు రావట్లేదు. అంత బ్యూటిఫుల్గా ఉంది, అద్భుతంగా ఉంది. అసలు నేనైతే హోల్ హార్టెడ్గా చెప్తున్నా, నాకైతే అసలు మస్తు సంతోషంగా మస్తు సంతోషంగా ఉంది. నేను అంత దూరం నుంచి ట్రావెల్ అయ్యి ఈ విగ్రహం గురించి మీ అందరికీ చెప్దామని, ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. సో కాకపోతే నాకైతే హోల్ హార్టెడ్కి నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే నాకు అంత సంతోషంగా ఇచ్చింది విగ్రహం చూడగానే. సో ఎందుకంటే నాకు మాటలు కూడా రావట్లేదు, అంత సంతోషంగా ఉంది ఆ విగ్రహం చూడగానే. అసలు నాకు మస్తు అనిపించింది, సంతోషంగా, చాలా తృప్తిగా ఉంది. అండ్ ఇంకోటి అంత ఎండ కొడుతున్నా కూడా నాకు అసలు ఆ ఎండలో అంత స్ట్రెస్ కూడా అవ్వలేదు ఆ విగ్రహాన్ని చూడగానే. అండ్ ఇక్కడ పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు చాలామంది. అంత ఎండలో కూడా ఆ విగ్రహాన్ని చూడడానికి, స్వామివారిని అంత భక్తితోటి వస్తున్నారు చూడండి. నాకైతే మస్తు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎస్ బ్రదర్. కిరాక్ కిరణ్. కిరాక్ కిరణ్. కిరాక్ కిరణ్. ఓకే అన్న. సో ఇంకా ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వాటర్ పోవడానికి అయితే శాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఇంకా స్పెషల్ లైటింగ్ కూడా అరేంజ్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదొక లైటింగ్. అండ్ మళ్ళీ ఇంకో లైటింగ్ కూడా, ఇంకో వే కూడా ప్రిపేర్ చేస్తారు. ఒకసారి విగ్రహం ఇక్కడి నుంచి చూద్దామా. సబ్స్క్రైబర్స్ 1.13 ఇది చూపినా సార్ మీ మొత్తం ఇందులో వస్తారు. లైవ్ కాదు, వీడియో. ఏం పేరు అన్న? కిరణ్. యూట్యూబ్ పేరు అదే కిరణ్ యూట్యూబర్. చూసుకోవచ్చు, ఇక్కడ లైటింగ్, స్పెషల్ లైటింగ్ కూడా అరేంజ్ చేస్తారు ఇక్కడ అన్న వాళ్ళు, బాగా అట్రాక్టివ్గా కనబడడానికి. కిరాక్ కిరణ్. సో చూసారు కదా, 72 feet మట్టి విగ్రహము. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు కదా. అసలు నాకైతే అల్టిమేట్, మాటలు కూడా రావట్లేదు. 2 కళ్ళు అయితే చాలలేవు చూడడానికి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఇది వచ్చేసి భవానీపురంలో ఉంది. సో నైట్ టైంలో అయితే ఈ లైటింగ్ అయితే జబర్దస్త్గా కనబడుతుంది. చూసుకోవచ్చు, లైటింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. సో మనం షో వేసుకున్నాం కదా, వేసుకున్నాం.
అలా విజయవాడలో స్వామివారిని అంటే డిండి గణేష్ అనే స్వామివారిని చూడగానే నా కడుపు అయితే నిండిపోయినట్టు సంతోషంగా ఉండే. ఆ ఆనందంతో మళ్ళీ ఇక నా ఇంటికి అంటే హైదరాబాద్కి తిరుగు ప్రయాణం చేశాను. సో అసలు వెళ్తున్నప్పుడు అయితే కొంచెం బాధగానే అనిపించింది. ఎందుకంటే అంత అద్భుతమైన గణేష్ విగ్రహాన్ని చూడగానే అసలు అంత తొందరగా పోబుద్ధి కాలేదు. కాకపోతే అయితే నాకు ఈవినింగ్ 5:30కి ట్రైన్ ఉంది. సో ఖచ్చితంగా వెళ్ళాలి. సో అందుకే స్టార్ట్ అయిపోయినా హైదరాబాద్కి. ఆ సన్సెట్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా గోల్డెన్ కలర్గా. అసలు నాకు మస్తు అనిపించింది చూడగానే ఆ బ్రిడ్జ్ పైన ఆ సన్సెట్. అసలు ఈ జర్నీలో నాకు అతి మంచిగా అనిపించిన మూమెంట్ ఏంటంటే ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ ఉంది, అండ్ ఇంకోటి కనకదుర్గ టెంపుల్, అండ్ ఇంకోటి ఇది కృష్ణా నది పైన ఇట్లా పోవడము. ఆ ఫీలింగ్ అయితే అసలు మస్తు అనిపించిండే నాకు. అసలు నా ముఖంలో చిరునవ్వు చూడండి ఎంత సంతోషంగా ఉందో. సో ఆ ప్రకృతిని ఆస్వాదించిన తర్వాత సీట్లో వచ్చి కూర్చున్నాను. అండ్ నేను వెళ్ళే ట్రైన్ ఏదంటే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ఎంప్లాయీస్ స్పెషల్ కూడా అంటారు దీన్ని. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ స్పెషల్గా పెట్టిరు ఐఆర్సిటీసీ వాళ్ళు, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఆ ట్రైన్లో ఈ ట్రైన్ ఏంటంటే అతి త్వరగా అంటే చాలా స్పీడ్గా పోతుంది అన్ని ట్రైన్స్ కంటే. సో అందుకే ఇది ప్రిఫర్ చేసిన. బాగుంది ఇది, చాలా స్పీడ్గా. 4 to 5 అవర్స్లోనే నేను హైదరాబాద్కి చేరిపోయినా, విజయవాడ టు హైదరాబాద్. సో మస్తు అనిపించింది ఈ ట్రైన్ జర్నీ కూడా. సో ఈ ట్రైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ట్రైన్ వచ్చేసి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ ఎంప్లాయీస్ స్పెషల్ కూడా అంటారు. సో ఈ ట్రైన్కి జస్ట్ 6 స్టాప్సే ఉంటాయి. ఏవేవంటే లింగంపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, అండ్ మళ్ళీ ఆంధ్రాకి నల్గొండ, అండ్ ఆంధ్రాకి వచ్చేసరికి గుంటూరు, మంగళగిరి, విజయవాడ. ఈ 6 స్టాప్స్లోనే ఆగుతుంది, మళ్ళీ వేరే స్టాప్స్లలో ఆగదు అస్సలు. అండ్ సర్వీసెస్ కూడా బాగున్నాయి ఇందులో ట్రైన్లో. అండ్ ఈ గుంటూరు క్రాస్ అవ్వగానే మస్తు రష్ అయితే అయింది. ట్రైన్ అయితే ఫుల్ జనాలు అయితే ఎక్కేసారు. నాకైతే అసలు సీట్లు అయితే నిండిపోయినాయి, పక్కన అందరూ కూర్చున్నారు. ఆ సీట్లు అయితే 3 కూర్చోగానే అసలు సరిపోవట్లేదు ప్లేసెస్. సో అందుకే నేను ఆడ ఎక్కువసేపు డోర్ దగ్గరనే నిల్చున్నా. సో అలా ట్రావెల్ చేసినాక సికింద్రాబాద్ జంక్షన్ అయితే వచ్చేసింది. మనం ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. సో థ్యాంక్ యూ గైస్ వాచ్ చేసినందుకు ఈ వీడియో. అండ్ నా ఛానల్లో విజయవాడ ఇది కనకదుర్గ టెంపుల్ది కూడా వ్లాగ్ చేసినాను, అది కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.